సబ్స్క్రైబ్ ఛానల్ చూడండి. ఇది వచ్చేసి హెవీ వర్క్ అనమాట. నేను ఇలా ఎందుకు కుట్టాను, ఇలా వర్క్ ఎందుకు ఇలా గ్యాప్ ఇచ్చి వేయించాను అనేది డీటెయిల్గా చెప్తాను వినండి. మనకు బ్లౌజ్ వేసుకుంటే ఇలాగ మనకు సైడ్ నుంచి అయితే కుచ్చుకోపోయి శారీ అంతా పాడైపోతుంది కదా. ఎంతో ఎక్కువ కాస్ట్ ఉన్న శారీ 80,000 10,000 వరకు కూడా ఉంటాయి శారీస్, మ్యారేజ్ శారీస్. పాడు కాకుండా ఇలా గ్యాప్ అయితే ఇచ్చి కుడతాము. ఎందుకంటే వర్క్ కూడా అలాగే వేస్తాము, ఎందుకంటే పాడైపోతుంది కదా. బ్లౌజ్ అనేది తట్టి మనకు ఇది వచ్చేసి మనకు చంకలోకి అయితే వెళ్ళిపోతుంది, కనబడదు. మనకు బ్యాక్ నుంచి అయితే డిజైన్ ఇలాగే కనబడుతుంది. ఇంతవరకు అయితే చూడండి. ఇక్కడ వచ్చేసి మనకు మిగతా ఇంత క్లాత్ అయితే ఫోల్డింగ్ మనం వేసుకున్నప్పుడు లోపలికైతే ఫోల్డ్ అయిపోతుంది. ఇలా కుట్టుకుంటేనే, ఇలా వర్క్ వేయించుకుంటేనే బాగుంటుంది. హెవీ ఫుల్ వరకు అయితే వేయించుకోవద్దు. ఆ కార్నర్ వరకు వేస్తే మాత్రం మనకు బ్లౌజ్ అనేది శారీ తోటి మొత్తం పాడైపోతుంది. బ్లౌజ్ కూడా పాడైపోతుంది, శారీ కూడా పాడైపోతుంది. అలా కాకుండా ఇలా గ్యాప్ ఇచ్చి అయితే వర్క్ అయితే వేయించాను. చూడండి, ఫ్రంట్ వచ్చేసి ఇలా ఉంది. ఫ్రంట్ అయితే ఫ్రంట్ హుక్స్ వచ్చాయి, బ్యాక్ అయితే బోట్ నెక్ లాగా వచ్చింది. ఫ్రంట్ నార్మల్ ఉంది చూడండి, నార్మల్ కటింగ్ లాగా, క్రాస్ కటింగే నార్మల్గా. ఫ్రంట్ అయితే ఇలాగ ఉంది చూడండి. చిన్నగా అంటే కట్ వర్క్ ఎక్కువ రాకుండా చిన్న కట్ వర్క్ అయితే వచ్చింది పూసలతోటి. చూడండి, డిజైన్ అయితే చాలా బాగుంది, హెవీ ఉంది. డిజైన్ కూడా చాలా లుక్ ఉంది. డిజైన్ నచ్చినట్టయితే కమెంట్ చేయండి, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. డిజైన్ అయితే సూపర్ డిజైన్ అండి.